మన దేశంలో కొన్ని స్కూల్స్ కేవలం డబ్బున్న వాళ్ల కోసమే నడిపిస్తారు. వాటి తీరు చూస్తే మతిపోతుంది. ఒక రకంగా ఇవి 5 స్టార్ స్కూల్స్. భారతదేశంలో ఎన్నో ఖరీదైన స్కూల్స్ ఉన్నాయి. అందులో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్వాలియర్లోని సింధియా పాఠశాల ఒకటి. ఈ స్కూల్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ విద్యను అభ్యసించారు. అంతేకాకుండా ఈ స్కూల్లో ఎంతో మంది వ్యాపారవేత్తలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చదువుకున్నారు. ఎందరో వ్యాపారవేత్తలు చదువుకున్న సింధియా పాఠశాల గ్వాలియర్ సమీపంలో ఉంది. ఇది అన్ని పాఠశాలల కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. దీనిని 1000కి పైగా సంవత్సరాలు కలిగిన ఓ పురాతనమైన కోటలో నిర్మించారు. గ్వాలియర్లోని సింధియా స్కూల్ని 1897లో మాధవరాజ్ మహారాజు ప్రారంభించారు. ఈ స్కూల్లో ముఖేష్ అంబానీనే కాకుండా బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ కూడా చదువుకున్నారు. ఈ పాఠశాలలో చదవడానికి డబ్బుండడమే కాకుండా వారు పెట్టే అడ్మిషన్ కామన్ యాప్టిట్యూడ్ టెస్ట్ ని కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఈ టెస్ట్లో ఉత్తీర్ణత సాధించిన వారికే ఈ స్కూల్లో చదువుకునే అవకాశం లభిస్తుంది. టెస్ట్లో మొత్తం 4 సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలుంటాయి. ఈ పరీక్షల్లో ఒకటి ఫెయిల్ అయినా సీటు రావడం కష్టమని సమాచారం. అలాగే అప్పట్లోనే ఈ స్కూల్లో చదివే వారికి ప్రీమియం లుక్ లో కనిపించేందుకు యూనిఫామ్ కూడా ఉండేదని తెలుస్తోంది. ఈ గ్వాలియర్లోని సింధియా పాఠశాలలో అంబానీతో పాటు సూరజ్ బర్జాతియా, అనురాగ్ కశ్యప్, అలీ అస్గర్లు కూడా చదువుకున్నారు. అలాగే ఈ స్కూల్లో ఇతర దేశాలకు సంబంధించిన పిల్లలు కూడా చదువుకునేవారని సమాచారం. ఈ పాఠశాలలో చదువుకోవడానికి 11 నుంచి 13 సంవత్సరాల వయసు గల విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్స్ లభించేవి. అలాగే ఈ స్కూల్లో కేవలం 6 నుంచి 8 తరగతులు మాత్రమే ఉండేవి. దీంతో పాటు ఈ స్కూల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు పై తరగతుల్లో ప్రవేశం కూడా ఉండేది కాదట. ఇక ఈ స్కూల్ కి సంబంధించిన ఫీజు వివరాల్లోకి వెళితే అప్పట్లోనే ఈ పాఠశాలలో చదువుకునేవారు సంవత్సరానికి 13,25,000 రూపాయలు ఫీజు చెల్లించేవారని సమాచారం. అంతేకాకుండా ఈ పాఠశాలలో బుక్స్ కి కూడా అదనంగా ఫీజు చెల్లించేవారట. ఒక రోజుకి 4,000 రూపాయలకు పైగా ఫీజు చెల్లించేవారని సమాచారం.